ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఆమెను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే కవిత కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరే అవకాశం ఉంది. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేతో ముగిసింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఆదేశిస్తున్నారు ఈ కేసులో. మొత్తానికైతే ఈడీ కవిత కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని కూడా కోరుతుంది ఈడీ. ఢిల్లీ మద్యం కుంభకోణం అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్నట్టు కవిత జ్యుడిషియల్ కస్టడీతో ముగియడంతో మరి జ్యుడిషియల్ కస్టడీ భరోసా తీసుకుంటారా? ఇక బెయిల్ పైన ఇప్పటికే కోర్టు సెలవులు కూడా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. మరి కవిత కస్టడీ మరో 14 రోజులు పొడిగించాలని కూడా దర్యాప్తు సంస్థ అయితే కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇప్పటికీ దాదాపు మార్చి నుండి జైల్లో ఉన్నటువంటి కవిత వరుసగా బెయిల్ పిటిషన్ వేస్తూనే ఉంది, కానీ కోర్టు తిరస్కరిస్తూనే ఉంది. దర్యాప్తు సంస్థలు మాత్రం ఖచ్చితంగా బయటకు వస్తే సాక్షులను ప్రవర్తించే అవకాశం ఉంది అనేటట్టుగా ప్రకటమైన వాదనలు బెయిల్ చేస్తున్నది. మరోవైపు ఇప్పుడు ఒక అవకాశం అయితే ఉన్నప్పటికీ కోర్టు సెలవులో ఉండడం మరోవైపు. సో నేడు కోర్టుకు అయితే ఎమ్మెల్సీ కవిత రానున్నారు. జ్యుడిషియల్ కస్టడీ కూడా నేటితో ముగిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.